మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సంబరాలు అంటిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఇది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీ నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మేము ఎంతకాలం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా, ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకునిగా, ఒక విజనరీ లీడర్గా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కూడా అవసరం. అటువంటి నాయకత్వంలో పనిచేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి గడీల పాలన అంతం చేసి గరీబోల రాజ్యాన్ని సృష్టించిన అన్నగారి ఆశయాల కోసం మనం అందరం ముందు పోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ముక్కోని ఒడగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా తిక్కోని ఒడగొట్టిర్రు. ఈ తిక్కోడు ముక్కోని పాలనతోటి విముక్తి అయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి. ఈ గడ్డ మీద కూడా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి చూపుతో, చంద్రబాబు నాయుడు గారి కింద తెలుగుదేశం పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పునర్నిర్మించాలి, పునరుత్తేజం చేయాలి. అందుకనే ఈ తెలుగుదేశం గడ్డని తెలంగాణ ప్రాంతంలో కూడా బలీయమైనటువంటి శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. భవిష్యత్ రాజకీయాల ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ గడ్డ మీద అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తలారి శ్రీనివాస్ ఇక్కడ అన్నదానం చేస్తున్నారని మమ్మల్ని పిలిచినప్పుడు ఎంతో గత స్మృతులన్నీ కూడా, ఒకప్పుడు నేను విద్యార్థి ఉద్యమ నాయకురాలు. ఇక్కడ మొట్టమొదటిసారిగా నాకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన నందమూరి తారక రామారావు గారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి, అలాగే అధ్యాపక నాయకురాలుగా కూడా ఉస్మానియాకి నేను పనిచేశాను. ఈ రోజున ఎంత సంతోషం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి మన 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గడ్డ మీద పుట్టింది తెలుగుదేశం. తెలంగాణలో బడుగు వర్గాలకి అధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు, మహిళలు చైతన్యం లేకుండా ఇంకా ఉండటంతో తెలుగుదేశం అధికారంలోకి రావాలి. 18 సంవత్సరాల అధికారంలో లేకపోయినా మేము తెలుగుదేశం పార్టీ ఉనికిని ఇక్కడ కాపాడుకుంటూ ఉన్నాం. మేమందరూ కూడా శ్రమిస్తూ ఉన్నాం. మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దాలంటే తెలుగుదేశం ఒక్కటే నాయకత్వం వహించగలదని మేము ప్రగాఢంగా వస్తున్నాం. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు నడుచుకుంటున్నాం. ఉత్సవాల్లో భాగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ కు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తున్నాం. తర్వాత అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు చేస్తున్నాం అంటే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా అత్యంత తెలివిగా ప్రదర్శించి ఈసారి తమకు కావాల్సిన నాయకుడిని ఆంధ్రప్రదేశ్కే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పినట్టుగా, సౌత్ ఇండియాలో చక్రం తిప్పినట్టుగా చంద్రబాబు గారిని గెలిపించారు. కాబట్టి వారు రుణం తీసుకున్నందుకు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో వారికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తున్నాం. ఇక అన్నదానం ఎందుకు పెడుతుంటే, మన తెలంగాణలో సాగుతుంది శుభకారమైనప్పుడు మనం దావ చేసుకుంటాం, ముక్క సుక్క అని మనం అనుకుంటాం. కాబట్టి ఇలా మనకి ఏంటంటే మన గురువు గారు, ఎందుకంటే మేము ఎంతో ఎమోషనల్ గా మేము ఉన్నాం. ఒక దశలో ఆయన్ని తెలంగాణ రాష్ట్రంగా వేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నాం, హైదరాబాద్ అత్యంత ఆర్థిక అభివృద్ధి చేసిన రాజధాని ఈ యొక్క హైదరాబాద్. ఆయన అభివృద్ధి చేసిండు. ఆయన పెట్టిన ఫలాలు ఇలా ఈ హైదరాబాద్ కు తెలంగాణకు బ్యాక్ బోన్ గా ఉన్నాయి. కొంతమందిని ద్రోహిగా, అదే వెండిపోటు దాడుగా అనేక రకాలుగా చంద్రబాబు గారు చిత్రీకరిస్తారు. మేమంటున్నాం, వాస్తవంగా ఆయన ద్రోహి కాదు. ఆయన ఈ తెలంగాణకు ఒక బ్యాక్ బోన్ గా నిలిచి పాదరా తెలంగాణ ఐటీ సెక్టర్ కి చేసిండు. ఇవాళ వాస్తవంగా విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేసిన ఆయన కాదు, ఇప్పుడున్న గతంలో పాలకులు చేశారు. కాబట్టి చంద్రబాబు గారు లాంటి విజ్ఞాతుడు, విద్యాగల వ్యక్తి, ఉన్నతంగా వ్యక్తి, మాలాంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు ఇలా ప్రాతినిధ్యం కల్పించిండు. మీరు ఇలా చూడండి, నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో బీసీలకు అగ్రభాగం ఇచ్చిండు, ఎస్సీలకు ఇచ్చిండు. ఇలా ఓసీలకు ఏమైంది పాప అనకూడదు, కానీ ఆడ కమ్మాస్కి ఏం లేదు, రెడ్డిస్కి ఏం లేదు. మొత్తం కూడా ఈ వర్గాలకి అన్న ఏమన్నాడు, నందమూరి తారక రామారావు ప్రజలే దేవుడు, ప్రజాస్వామ్య దేవుడు. అలాంటి అన్నగారి నినాదాన్ని భుజానేసుకొని ఇవాళ 40 సంవత్సరాలు పార్టీని బతికిస్తుండ్రు. కొన్ని ప్రాంతీయ పార్టీలకి అస్తిత్వం కోల్పోయింది, పార్టీని బతికించలా పోతున్నారు. చంద్రబాబు గారు లాంటి లీడరు ఇలా భారతదేశానికి అవసరం. ఇలా ఆయన అక్కడ పూర్తి స్థాయిలో పార్లమెంట్ గెలపడం కాబట్టి ఇలా మన తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలు కానీ మన హక్కులు కాపాడుతారని కోరుకుంటాం. దయచేసి మనం ఒకటే కోరుకుంటాం, గురువు గారిని తెలంగాణలో ఎంతో అభిమానంగా నాయకులు
ఈ యొక్క సంపద మీరు సృష్టించిన సంపదలో తెలుగుదేశం పార్టీ మాలాంటి వెపన్స్ ఇక్కడ ఉన్నాయి. మాలాంటి వెపన్స్ దయచేసి మేము బాధపడుతున్నాం. ఇక్కడ మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తెలుగుదేశం బలోపేతం చేసి ఇక్కడ కూడా ప్రస్తుతానికి రాజకీయ అస్థిరత్వం ఉంది, రాజకీయ శూన్యత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మీరు తెలంగాణ మీద దృష్టి పెట్టి మాలాంటి వాళ్ళకు బడుగు బలగని చెప్పి ఇలాంటి ఆర్ట్స్ సాక్షి ఈ తల్లి ఎంతో మందికి అన్నం పెట్టింది. ఈ తల్లి కాంచి ఆ రోజు మన నందమూరి తారకరావు ఆ రోజు నరసింహులు గారు లాంటి ఎంతో మందికి రాజకీయ అవకాశం కాబట్టి కల్పించబడుతున్నాం. కాబట్టి అలాంటి నాయకుడు నాయకత్వం పనిచేయడం సంతోషంగా భావిస్తున్నాం. ఈ రోజు హాజరైన అందరు విద్యార్థులకు మా రెడ్డి గారికి, ప్రసన్న గారికి, మా అన్న శ్రీనివాస్ అన్న గారికి, మా గ్రామం మా డివిజన్ అధ్యక్షులకి, మా ఎన్జిఓస్ ఇలా అనకూడదు కానీ సహకరించడం మా ఉద్యోగ సంఘాలకు వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఏది ఏమైనా తెలంగాణ అభివృద్ధి కావాలంటే ప్రస్తుతానికి బాబు గారు లాంటి ఒక సమర్థవంతమైన నాయకత్వం వాళ్ళ ఆలోచన ముందుకు పోవాలని చెప్పి మేము కోరుకుంటాం.